30 తారీఖు నాడు చలో బోరేగాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా యావత్ ప్రజానీకానందరికీ చేతులెత్తి జేబీం తెలియజేస్తుంది. ఇక్కడున్న ప్రభుత్వాలు అటు మోడీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ సందర్భంగా వాళ్ళకు ప్రశ్న వేయదలుచుకున్నాం. పాలకులు ప్రపంచ దేశాల పర్యటనకు పోయినప్పుడు బుద్ధుని విగ్రహం తీసుకుపోయి ప్రపంచ దేశాల పరిచయం చేస్తున్నారు. మరి అదే పాలకులు బుద్ధుడు పుట్టిన దేశంలో ఆ ప్రజలు బుద్ధుని విగ్రహం పెట్టుకుంటే ఎందుకు ఆ ప్రజల మీద దాడి చేసిన అనేది ఈ పాలకులు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. బుద్ధ భగవాన్ మొన్న ఇక్కడ మిస్ వరల్డ్ పోటీల ధరతో కూడా ప్రపంచంలో ఉన్న అందగత్తలు అందరూ హైదరాబాద్కి వస్తే కూడా వాళ్ళందరినీ బుద్ధ విహారం తీసుకుపోయారు తప్ప తిరుపతి తీసుకుపోలే, నారాయణ సాగర్కి తీసుకుపోయారు. మేము ఏమంటామంటే బుద్ధుడు ప్రపంచానికి కావాలి, కానీ ఈ నెలలో బుద్ధుని విగ్రహం పెట్టుకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బుద్ధుని మీద ఆ బుద్ధుని కొలిచే ప్రజల మీద దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ 30 తారీఖు నాడు పెద్ద ఎత్తున చలో బోరేగావ్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముదోల్ నియోజకవర్గం బోరిగాం విలేజ్ లో బుద్ధ జయంతి రోజున మే 12 తారీఖున ఆ బుద్ధ జయంతి కార్యక్రమాన్ని దళితులంతా కలిసి బుద్ధ జయంతి రోజున బుద్ధుని పూజిస్తూ అక్కడ ప్రజలంతా కలిసి మాల సామాజిక వర్గానికి చెందిన ఒక 100 మంది ప్రజలంతా ముక్కుమ్మడిగా కూలి బుద్ధునికి ఆ రోజు బుద్ధ జయంతి కార్యక్రమం కాబట్టి అక్కడ పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, మహిళలు, అక్కడ వృద్ధులు, పురుషులు అంతా కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రపంచంలోనే బుద్ధుడు శాంతికి చిహ్నంగా ఉన్న సర్వమనాలకి శాంతి కోరుకున్న వ్యక్తి బుద్ధుడు కాబట్టి ఆ రోజు బుద్ధ జయంతి చేస్తుంటే అక్కడ అగ్రకులాలుగా బీసీల ముసుగులో ఉన్న 300 కాపులు బీజేపీ ఏజెంట్లుగా అక్కడ ఉంటూ అక్కడ బీజేపీ ఎమ్మెల్యే రామారావు పాటిల్ గారు అక్కడ ఇంతవరకు దాడి జరిగిన ఆ మహిళలని చూడకుండా ఎదల మీద తన్నుకుంటా బంగారు గొలుసులు గుంజుకొని పోవడం జరిగింది. ఆ వీడియోలలో చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అక్కడ ఎమ్మెల్యే ఏమంటుండు, మేము యాక్షన్ తీసుకుంటాం అంటుండు. కానీ ఇంతవరకు ఆ దాడికి పాల్గొన్న 500 మంది పై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ ఎస్పీకి కానీ, జిల్లా కలెక్టర్ కానీ, దళిత సంఘాలు కానీ, సమత సైనికులు కానీ, అక్కడ స్థానికంగా దాడికి గురైన ప్రజలు కానీ పోయి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ నెల మేము 30వ తారీఖున చలో బుద్ధోల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున పెద్ద ఎత్తున ఉస్మాన్ యూనివర్సిటీ దళిత సంఘాలుగా, మాల విద్యార్థులుగా అక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలోని దళిత సమాజాన్ని కానీ, దళిత సంఘాలుగా పేరు చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, కుల సంఘాల నాయకులు ఈ విషయం పైన దళిత ఎమ్మెల్యేలు గానే స్పందించాలా. ఒక్క మాల మాదిగలు ఈ దాడి జరుగుతుందంటే ఇంతవరకు గానే ఏ ఎమ్మెల్యేలు స్పందించలేదు. రాష్ట్రంలో బట్టి విక్రమార్కగా మీరు గానే ఒక దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంతవైపు కూడా అక్కడ దళితులపై, మాలలపై దాడి జరిగితే ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఈ దాడి జరిగిన అక్కడ దుండగులను వెంటనే శిక్షించాలి. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఇంతవరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసులు ఎలాంటివి కాలేదు. కాబట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ నెల నిర్వహించదలబెట్టిన ఈ చలో ముదోల్ బోగిరాం గ్రామం బోరేగాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. ఈ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అందగత్తల పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా సుందరమణిని తీసుకొచ్చి ఇక్కడ బుద్ధ విహార్, నాగార్జున సాగర్ తీసుకుపోయి విజిటింగ్ చేపిస్తున్నారు. అదే వేరే గుళ్ళని చేపియట్లేరుగా బుద్ధవనాన్ని విజిటింగ్ చేపిస్తారు. అదే మీరు బుద్ధుడు శాంతికి ప్రపంచం అంతా అని మహిళలకు ఒక దిక్సూచిగా చూపించారు బుద్ధ జయంతి రోజు. అదే బుద్ధ జయంతి రోజు అక్కడ బోరిగాం గ్రామంలో అక్కడ దళితుల మాలలపై దాడి జరిగింది. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ నెల 30 తారీఖున జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దళిత సమాజాన్ని యావత్ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.